వామ్మో వామ్మో ఏదో అనుకుంటే మరి ఏదో జరిగింది, ఏదో ఎక్స్పెక్ట్ చేసి అది ఎక్కడో ఉందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు. భారీ భారీ ఎలివేషన్లు ఉంటాయి, భారీ భారీ డైలాగ్ ఉంటాయి. ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో ఉంటుందంటే అలా ఉంటే ఇక్కడ నాగశ్విన్ గారు ఇంకో బోయపాటి స్నేహితులు నేను యొక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ని వాడుకుంటా అనేటటువంటిది మూవీ డైరెక్టర్ క్లారిటీగా చెప్పిండు అనమాట. స్టార్టింగ్ అయితే అశ్వత్థామతో స్టార్ట్ అయింది, మధ్యలో అయితే దీపికా పదుకునే ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టారు, లాస్ట్ లో అయితే భైరవాని మామూలు క్యారెక్టర్ లా తీసుకొచ్చారు, ఆ తర్వాత అయినా మెయిన్ క్యారెక్టర్ అవ్వడం జరిగింది. మరి బుజ్జి క్యారెక్టర్ ఏంటి, మరి కమల్ హాసన్ గారు బిడ్డలాగా పుట్టడం ఏంది, ఒక్కొక్క యాంగిల్ ఆయన ఏలియన్ లా కనపడుతుంది అనమాట. ఈ విధంగా కోట్లాది కన్ఫ్యూజన్కి క్లారిటీ రావాలంటే ఈ నెల 27వ తారీఖు మీరు వెయిట్ చేసి చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుందని చెప్పి నేను 100% అనుకున్నా, క్లారిటీ రాలా, ఇంకా కొత్త కొత్త కన్ఫ్యూజన్లు వచ్చాయి. ఇప్పటిదాకా ఇలాంటి ట్రైలర్ కట్టును నేనైతే నా జీవితంలో చూడలేదు ఫ్రెండ్స్. ఇలాంటి ఎలివేషన్లు ఉన్నది, ఇలాంటి మైథాలజీ, ఇలాంటి సైంటిఫిక్ సినిమాలు అయితే హాలీవుడ్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, అది మన టాలీవుడ్ లోనే, అది మన ప్రభాస్ సినిమా అయి ఉంటాం, మనం అయితే గర్వపడాలన్నమాట. వేరే లెవెల్ ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్ కి అయితే వంక పెట్టేటటువంటిది లేదు, ఒక్కొక్క సీన్ ని చాలా నీట్ గా ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ అనేటటువంటి ఫీలింగ్ కలగదు, ఎక్కడ కూడా ఓవర్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలదు. ఉదాహరణగా చెప్తున్నాను నేను, ఆదిపురుష్ అప్పుడు మన రావణ్ 10 తలకాలు చూపించినప్పుడు బేభత్సంగా ట్రోల్స్ వచ్చాయి, కానీ మన అశ్వత్థామ చూసుకున్నట్లయితే 10 మందిని ఈ విధంగా ఎత్తిందనమాట. సేమ్ 10 తలకాయలు అయితే కానడం జరిగింది, వేరే లెవెల్ ఉంది ఆ సీన్, ఎక్కడ కూడా టూ మచ్ అనిపించలేదు. ఇంకా కమల్ హాసన్ గారిని క్లీన్ షేవ్ చేసి రక్తం పూసి అప్పుడే కన్ను తెరిచినటువంటి ఏలియన్లా చూపించింది అనమాట, అది కూడా ఏ మాత్రం కూడా ఓవర్ అనిపించలేదు. ఇక ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకోవాలంటే భైరవ అలా కనపడిపోతుండు. భైరవ అంటే అది ఒక సీరియస్ క్యారెక్టర్ కాదు, ఒక కామెడీ క్యారెక్టర్ కూడా, ఆ కామెడీని కూడా పండించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ బుజ్జి భైరవాలో మనం ఏ కామెడీని అయితే చూసాం దానికి మించి దాన్ని డామినేట్ చేసే విధంగా ప్రభాస్ అన్న నటించబోతుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అమీ జాక్సన్ కూడా ఈ సినిమాలో ఉంది, ఇప్పటిదాకా మూవీ టీం ఎక్కడ కూడా అఫీషియల్ గా తెలియజేయలేదు. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియజేయలేదు అనమాట. ఇది కూడా ఇంకో లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రపంచం నాశనం అయిపోబోతుంది, ప్రపంచాన్ని కాపాడాలంటే అశ్వత్థామ రావాలి, కానీ అశ్వత్థామ వస్తే ప్రపంచాన్ని కాపాడలేడు, ఒకరిని కాపాడగలుగుతాడు, ఆ ఒక్కళ్ళు మరొకరికి ప్రాణం పోయగలుగుతారు, ఆ ప్రాణం పోసిన వాళ్ళే ఇక్కడ నుండే ఆ యొక్క ప్రపంచాన్ని కాపాడగలుగుతారు. మరి దీని వెనక జరిగేటటువంటి స్టోరీ అంటే, ఒకప్పుడు అశ్వత్థామ చూసుకున్నట్లయితే దాదాపు చాలా సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి, మళ్ళీ ఇప్పుడు అశ్వత్థామతో అవసరం ఏమొచ్చింది అనేటటువంటిది. హీరోయిన్ అంటే డ్యూయెట్లు పెట్టాలి, 4 సాంగ్లు వేయాలి అనేటటువంటిది పాత పద్ధతి, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే హీరోయిన్ కూడా ఒక రేంజ్ లో వాడుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. దీపికా పదుకునే చాలా సార్లు చెప్పింది, ఇప్పటిదాకా నేను చాలా సినిమాలకు వర్క్ చేశా, కానీ ఈ కల్కి నాకు కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పి తను తెలియజేసినప్పుడు నేను కొద్దిగా ఓవర్ హైప్ అవుతుంది అనుకోలే, కానీ తన క్యారెక్టర్ కూడా ఇంకో లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు, కొత్త దేవుణ్ణి చూపిస్తున్నారు, కొత్త యుద్ధాలను చూపిస్తున్నారు, కొత్త సూపర్ హీరోని చూపిస్తున్నారు, కొత్త విలన్ని చూపిస్తున్నారు. వీళ్ళంతా కూడా మనకి జస్ట్ 150 రూపాయలకి 200 రూపాయలకు దొరుకుతుంది అంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రభాస్ అన్న హెయిర్ కట్ అయినా, స్లాంగ్ అయినా, బాడీ లాంగ్వేజ్ అయినా, ఇప్పటిదాకా నేను 100 ఫైట్లు చేశా కానీ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, రికార్డు చెక్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఫ్యాన్స్ కోసం మంచి మాస్ డైలాగులు పెట్టడం, ఇలాంటి మైథాలజీ సినిమాలో ఇలాంటి ఈ సినిమాలో కూడా ఇలాంటి మాస్ డైలాగులు ఉంటాయని చెప్పి నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా చాలా అంటే చాలా ఉండబోతుంది అనమాట. నేను చెప్పింది జస్ట్ ట్రైలర్ ఇంట్రడక్షన్ మట్టికే, దీని గురించి ఇంకా డెప్త్ డీటెయిల్స్ రేపు మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, బ్రేక్ డౌన్ చేద్దాం, హైడ్ అండ్ డీటెయిల్స్ చేద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా వాటి నాకు చాలా మాట్లాడుకునేది ఉందన్నమాట. 27వ తారీఖు దాకా అయితే పండగ చేసుకునేటటువంటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంటా. మీరు అది మిస్ అయ్యొద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బై, మరి ఉంటా, నమస్కారం.